ఇక్కడ ఫోటోలో కనపడుతుంది కదా, వీని సొంత తల్లి, చెల్లి, నాన్న వీని చంపేయండి, బతకనివ్వద్దు, లేకపోతే వీని జైలు వేసి పడదేయండి, వీని కాలు చేతులు నరికేయండి అని చెప్తారు. ఎందుకురా అట్లా జరుపుతారని నేను ఎంక్వైరీ చేస్తే, సొంత తల్లిని అతి దారుణంగా రేప్ చేసిండు లంజోడికిడు. ఎంత దారుణం తెలుసు అది. ఈ అమ్మ ఇట్లాంటి లంజా కొడుకులు ఇది ఎక్కడో జరగలేదు. ఏ పాకిస్తాన్, లండన్, యూఎస్లో జరగలేదు. ఇది జరిగింది మన నెల్లూరు దగ్గర. ఎంత దారుణం అంటే, బిస్కెట్ ఇప్పిస్తారా అని చెల్లెని తీసుకెళ్ళి పొలాలకు, ఏమంటారు గడిసేలు, సేలు ఉంటుంది కదా, సేల్లోకి తీసుకెళ్ళి రేప్ చేసి ఎవరికైనా చెప్పేస్తే చంపేస్తాడు సొంత చెల్లిని. తల్లిని వాళ్ళ తండ్రి చూస్తుండగానే రేప్ చేసిండు లంజోడికిడు. ఎన్నోసార్లు వీళ్ళ తల్లి తండ్రి వీడిని చంపేయండి, వీడిని బతకనియొద్దని ఊర్లో ఒక ముసలామ కనపడితే ముసలాళ్ళని, చిన్న పిల్లల్ని రేప్ చేసిన లంజోడికిడు. వీడిని అసలు ఇంతవరకు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇంత విచ్చలవిడి నీకు ఒక ఏమంటారు ఒక లెటర్ ఇచ్చినట్టు మేము వదిలేసింది. ఏమ్మా గవర్నమెంట్ ఇట్లా చూస్తుంటే ఏమ్మా ఏం చేస్తున్నారా నాయన, ఇంకా చాలా మందికి అవ్వాలని చూస్తుందా నాకు అర్థం కాదు. ఏం పిచ్చకుండా గవర్నమెంట్ రా నాయన. ఒకప్పుడు ఒక గవర్నమెంట్ ఉండేది, దాని కూడా ఇట్లా తిట్టుకున్నాను. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, స్ట్రిక్ట్గా అవుతుంది. ఏమన్నా కేసులు పెద్దగా చిన్న తప్పు చేస్తే పెద్ద కేసులు పడతాయి, జైలు నుంచి బయట రారు అనుకుంటే, నీ అమ్మ ఇదేం దారుణం రా నాయన. ఉంటా అయితేనే ఉన్నాయి కానీ ఏం సిస్టర్ యాక్షన్ తీసుకోరా మీరు. నీ అమ్మ ఎక్కడి ప్రభుత్వం రా నాయన, నాకు అర్థం కాదు. నవ్వొస్తుంది నాకైతే. చెయ్యి అమ్మ ఏం మనుషులు రా నాయన.